సైబర్ నేరాలకే అడ్డాగా మారింది. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఎక్కడ చూసినా ఎవరో ఒకరు బాధితుగా మారుతున్నారు. తాజాగా తిమ్మపూర్ ప్రాంతంలోని ఒక కళాశాలకు చెందినటువంటి విద్యార్థిని సైతం మీరు కొంత అమౌంట్ పెట్టండి, మీకు డబ్బులు వస్తుంది వారం లోపల అని ప్రకటన చూసి మోసపోయారు. ఎనభై వేలు పోగొట్టుకున్నటువంటి ఘటన. ఇదిలా ఉంచితే ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలం కట్లకుంటకు సంబంధించినటువంటి గాజర్ల అవినాష్ కాంబోడియాలో ఆయన బాధితునిగా ఉన్నాడు. సైబర్ క్రైమ్ నేరాలకు సంబంధించి ఎలాగో బాధితునిగా పోయాను కదా అని నేరస్తునిగా మారాడు. అందరికీ ఫోన్ కాల్ చేస్తూ డబ్బులు పెట్టించడం, సైబర్ నేరాలకు పాల్పడడం అనేది చాలా క్లియర్ కట్గా జరిగింది. ఇటీవల కాలంలో ఎయిర్పోర్ట్లో ఈ నెల 18వ తేదీన అరెస్ట్ చేసినటువంటి విషయం. తాజాగా వియత్నాం, లావోస్, కాంబోడియా లాంటి దేశాలకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో మోసపోతున్నారు. అలాంటి వాళ్ళు పలు శిక్షలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మీ బాబు మా కంట్రోల్లో ఉన్నాడు, ఇమ్మీడియట్గా మీరు ఒక ₹1,00,000 పంపండి అంటూ ఫేక్ డీపీతోని, పోలీస్ డీపీతోని ఫోన్ కాల్ వచ్చి మోసం చేస్తున్నటువంటి ఘటనలు రోజు రోజుకు జరుగుతూనే ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు సమాంతరంగా నడుపుతున్నారు. గ్యాంగ్స్టర్స్, క్యాసినో నిర్వాహకులు, రౌడీ షీటర్స్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ వీళ్ళంతా కూడా ఒక్కరేంటి చైనీస్ డామినేటెడ్ పీపుల్ అనేది దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. తాజాగా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కరీంనగర్ చెందినటువంటి స్థానికులు ఉన్నారు. వారి అభిప్రాయం మనం తెలుసుకుందాం. దాదాపుగా ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా చాలా సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు మ్యూల్ అకౌంట్లు, మొన్నటికి మొన్న వందల సంఖ్యలో మ్యూల్ అకౌంటు మీకు మీరింత దోసుకోండి మాకింత ఇవ్వండి అంటూ బ్యాంకు అధికారులే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు ఒకవైపు. మరొక వైపు సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఎట్లా చూడొచ్చు దీనికి? కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు చాలా తీవ్రతరమవుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టడంలో పోలీస్ శాఖ ఘోరంగా విఫలమైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైబర్ నేరాలు గతంలో దొంగతనాలు జరిగి చిన్న చిన్న దొంగతనాలు జరిగేవి. కానీ ఇప్పుడు ఫోన్ల ద్వారా ఒక ఫోన్ కాల్లో, ఒక వాట్సాప్లో, ఒక ఫేస్బుక్లో ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తూ పేద విద్యార్థులను, అనేక రకాల ప్రజలను కూడా తీవ్రమైనటువంటి లక్షల రూపాయల మోసం జరుగుతూ ఉంది. ఈ లక్షల రూపాయల ఇంత టెక్నాలజీ, ఇంత అత్యాధునిక సాంకేతికత వచ్చినా కానీ వీటిని పట్టుకోవడంలో మన పోలీస్ శాఖ, ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైనాయి. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు బీటెక్ సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరత్ర చదువుకునేటువంటి కళాశాలల్లో చదివేటువంటి పిల్లలను ఎరవేస్తూ ఎక్కడో ఉండి మేము మీరు 10,000 పెట్టండి 50,000 వస్తాయని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని ఆ యొక్క విద్యార్థులకు ఇస్తూ ఈ రకంగా తీవ్రమైనటువంటి ఈ సాంకేతికతను వాడుకుంటూ నేరస్తులు తీవ్రంగా సైబర్ నేరాలు చేస్తున్నా కానీ వారిని పట్టించుకోవడంలో పోలీస్ శాఖ, రాష్ట్ర పోలీస్ శాఖ కూడా విఫలం చెందింది. దీనిపై నిఘా క్షేత్రాన్ని పెట్టాలి. అదేవిధంగా ఒక నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్సు ఇదేవిధంగా ఇంకా ఇతరత్ర ఉన్నట్టు దీనికి కూడా సైబర్ నేరాలకు కూడా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి వీటిని అడ్డుకట్ట వేయాలి. లేకుంటే రానున్న కాలంలో మనం ఫోన్ పట్టుకుంటేనే ఇబ్బందికర పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడే మీరు మన ఫోన్లలో చూస్తే మన దానికి సంబంధించి గూగుల్ పేలో చూస్తే ఒక లవ్ షేప్ తోటి ఒక బొమ్మ వస్తుంది. ఆ లవ్ షేప్ తోటి బొమ్మను మనం ఆన్ చేస్తే మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు పూర్తిగా పోతాయి. కానీ అది ఎవరికి తెలియదు. అంటే అది కొంతమందికి మాత్రమే తెలుస్తూ ఉంది. దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు, ₹1,000 పోతూ ఉన్నాయి. కానీ ఇంత ₹1,000 పోతున్నా కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఈ యొక్క ప్రజల సొమ్ము, ఈ సైబర్ నేరాలు ఏమైనా జరిగితే కూడా మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే కూడా దాన్ని డీలే చేస్తూ అది సైబర్ నేరం, అది ఇక్కడ కాదు హైదరాబాద్ చూడాలి, హైదరాబాద్ ఢిల్లీ చూడాలని ఇట్లా సమయపాలన చేస్తున్నారు తప్ప ప్రజలకు న్యాయం జరగడం లేదు. కాబట్టి దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి సైబర్ నేరాలను అరికట్టడానికి ఒక ప్రయోగాత్మకంగా ఒక పోలీస్ శాఖను సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా చదువుకునేటువంటి విద్యార్థులు మీరు ఇలాంటి తప్పుడు విధానాలకు వెళ్ళకండి. ఎందుకంటే ఈ సైబర్ నేరాలు చేసి రేపు మీ జీవితాన్ని, భవిష్యత్తు నాశనం చేసుకోకండి. ఎందుకంటే మీకు ఈ నేరాలు చేస్తే రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు రావు, మీకు సమాజంలో తప్పుడు పేరు వస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలకు పోకండి. ఇప్పటికైనా సైబర్ నేరగాలు కూడా వీటిని తగ్గించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. సులభంగా డబ్బులు సంపాదించాలనేటువంటి ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. అమాయకుల యొక్క దురాశని ఆసరాగా చేసుకుంటున్నారు, ట్రాప్ చేస్తున్నారు, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరో నేత ఉన్నారు మనతో మాట్లాడడానికి. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? గత 4-5 సంవత్సరాల నుండి మోసాలు కొత్త పుంతలు దొక్కుతున్నాయి. వైట్ కాలర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దానిలో
అనేక మంది కూడా ఆ ఉచ్చులో పడుతున్నారు. తెలిసి తెలియని వాళ్ళు, అమాయకులు, చదువుకున్న వాళ్ళు, ఆఫీసర్ల భార్యలు, అట్లాగే ప్రజాప్రతినిధులు, ఇట్లా వందల మంది కోట్ల రూపాయలు ఈ మోసాలకు బలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కరీంనగర్ జిల్లాలోనే అనేక రూపాల్లో మోసం చేసే వాళ్ళు లింకులు పంపించి మీకు డబుల్ వస్తాయి, త్రిబుల్ వస్తాయి అని చెప్పేసి, అట్లాగే క్రిప్టో, మోటా, అట్లా యూనిక్ ఇట్లాంటి సంస్థలలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఈరోజు ₹1 కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు బయటికి చెప్పలేక, కక్కలేక, మింగలేక పోలీస్ అధికారులు కూడా కోట్ల రూపాయలు అందులో పెట్టున్నారు. అందుకే టీచర్లు కూడా మొన్న ఈ మధ్యకాలంలో క్రిప్టో అసలు మోసాలకు బలయ్యి తాను కూడా మోసాలు చేస్తూ సుమారు ₹100 కోట్ల మోసం చేసినటువంటి పరిస్థితి. ఆయన పోయి హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి, ముందస్తు బెయిల్ చేసుకున్న పరిస్థితి. ఇట్లా నేరాలు చేస్తున్నారు, బెయిల్ తెచ్చుకున్నారు. కాబట్టి కింది స్థాయి వర్గానికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి మరి అడ్డుకట్ట వేయాల్సినటువంటి ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పటిష్టం చేయకుండా ఏదో ఓ జిల్లాకో ఒకరిద్దరిని టీంని పెట్టి దీన్ని మొత్తం పర్సూ చేయమంటే సాధ్యం కాదు. కాబట్టి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి మల్లానుకొక పోలీస్ స్టేషన్ అన్నట్టు ఈ సైబర్ క్రైమ్ కూడా అత్యాధిక టెక్నాలజీని జోడించి ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధిక టెక్నాలజీని తీసుకొచ్చి ఇలా అకామిడేట్ చేసుకొని ఇలా రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ని అరికడితే బాగుంటుంది. లేదంటే పెద్ద ఎత్తున మోసపోతారు, ఇంకా మోసపోయే అవకాశం ఉంది. ఈ మొబైల్ ఇది ఏదైతే డాటా ఉందో ఈ ఇలా ఫోన్లు వచ్చిన కారణం నుండి ఇలా పెద్ద ఎత్తున 3G, 4G, 5G పేరుతో వస్తున్నాయి. అది మంచికి ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ ఇట్లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి కూడా పెద్ద ఎత్తున డబ్బులు పోగేసుకోవడానికి, వైట్ కాలర్ నేరాలకు ఇది చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకమైన చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకుంటే ఇది ప్రజానికానికి ఉపయోగం. లేదు అని వదిలేస్తే ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. ఈ వైట్ కాలర్ నేరాల్లో ఈజీగా మనీ ఎట్లా సంపాదించవచ్చు, అతి కొద్ది సమయంలో కోట్ల రూపాయలు ఎట్లా గడించవచ్చు అనేది కూడా వీటిని ప్రేరేపిస్తున్నారు. ఏమవుతుంది, మహా అయితే బెయిల్ వస్తుంది, కేసు అవుతుంది, వస్తాం అనే పద్ధతిలో ఉన్నది తప్ప ఈ నేరం చేస్తే మనం బయటికి రాము, ఈ నేరం చేస్తే ప్రజల నుంచి అది శిక్ష పడుతుంది అనేది పద్ధతి లేదు. దాంతోనే నేరాలు పెరుగుతున్నాయి. కాబట్టి అరికట్టాల్సింది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు, దానికి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటే అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. మొత్తానికి యూనిక్ మర్కంటలిజం, మెటా, బిట్కాయిన్ ఇలా పేర్లు వేరే కానీ మోసాలు చేస్తున్నదంతా కూడా ఆర్థిక నేరాలకి పాల్పడడానికే అనేది వారు ఉదాహరించడం జరిగింది. మరికొంతమంది ఉన్నారు, మీరు చెప్పండి ఎట్లా చూడచ్చు. సైబర్ క్రైమ్తో పాటు చాలామంది యువకులు అయితే బలైతా ఉన్నారు. వాళ్ళ యొక్క ఉద్యోగాల పేరిట మీకు ఆ ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా చాలాసార్లు రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఈ సైబర్ క్రైమ్ కింద మాత్రం చాలామంది మోసపోయినటువంటి విషయాలు మనకు తెలిసింది. దీన్ని అరికట్టడంలో పోలీసు యంత్రాంగం మాత్రం విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీసం సైబర్ క్రైమ్ కింద పడ్డ వాళ్ళు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళు ఉరేసుకున్న రోజులు ఉన్నాయి, అలాంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని అరికట్టడంలో, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో అధికారులు కూడా విఫలమైందని చెప్పి చూసుకోవచ్చు. ఎందుకంటే సైబర్ క్రైమ్ దానికి సంబంధించినటువంటి విద్యార్థులే ఎక్కువ, యువకులు, నిరుద్యోగులే వాళ్ళ ట్రాప్లో పడుతూ ఉన్నారు. బీట్ క్యాన్ ద్వారా ఒక 20,000 పెడితే వాళ్ళకు ₹1,00,000 వస్తున్నాయని చెప్పి అవగాహనలు చూపించి వాళ్ళకి ఏదో ఆకాశాలు చూపిస్తూ ఏదైతే వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకున్నారు. అటువంటి వాళ్ళను సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళకి ఏదైతే అడ్వైజ్ చేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలనో అది చేయడం పోవడం వల్లనే వీలుపడుతున్నాను. దానివల్ల చాలామంది యువకులు బలవుతారు. కాబట్టి వాటిని అరికట్టడంలో ఈ సైబర్ క్రైమ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటాము. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, అరికట్టాల్సిన అవసరం ఉంది అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎట్లా? ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో అత్యధికంగా సైబర్ నేరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు వాళ్ళకు విద్యార్థులు, యువత వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఈరోజు అమాయకమైనటువంటి ఆడపిల్లల ఫోటోలను మార్పింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ముఖ్యంగా కనిపిస్తుంది. అట్లాగే చూసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంబంధ శాఖలకు సంబంధించిన అధికారులు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకున్నటువంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అట్లా అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు శ్రేయస్ గ్రూప్ కంపెనీ పేరుతోటి భారీ స్థాయిలో, కోట్ల స్థాయిలో మోసాలు జరిగినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీస్ శాఖ అధికారులు ఇప్పటి వరకు కూడా దాని మీద చర్యలు తీసుకోలేని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అట్లా చూసుకున్నప్పుడు మొన్న ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఒక బ్యాంకు సంబంధించింది 130 కోట్ల భారీ స్కామ్ జరిగింది. వాటి
వాటికి సంబంధించింది కూడా ఇప్పటి వరకు కనీసమైనటువంటి దాని పరిస్థితులు ఆ వివరణ కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అట్లా అనుకుంటే యువత ఈరోజు ఆత్మహత్యలు చేసుకొని అత్యాశకు అంటే ఈజీ మనీకి అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అట్లా అనుకున్నప్పుడు గ్రామ స్థాయి నుండి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన సదస్సులు సైబర్ క్రైమ్ మీద నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మొత్తానికి ఆర్థిక నేరాలని అరికట్టాలంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఇప్పటికే 1930 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది. దానికి సంబంధించి విస్తృత ప్రచారం చేయాలి. కరీంనగర్కి వచ్చేసరికి ఓ ఏసీపీ ఉంటారు, ఇతర సిబ్బంది ఉంటారు. అయితే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన సదస్సులు పెట్టాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇలాంటి ఆర్థిక నేరాలకు బలి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అటు కుటుంబం పైన ఇటు పోలీస్ యంత్రాంగం పైన ఉందనడంలో సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.